అమ్మా, పిండ ప్రదానానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. కానీ ఒక్క విషయం. ఏంటండి? ఇలాంటి శ్రాద్ధ కర్మలు ఆడవాళ్ల చేతుల మీదుగా జరిపిస్తే ఎలాంటి ఫలితమూ ఉండదమ్మా. స్వర్గస్థులైన మీ అమ్మగారికి పిండ ప్రదానం చెయ్యాలనుకోవడం చాలా మంచిదమ్మా. కానీ స్వర్గస్థులైన వారి ఆత్మలు శాంతించాలంటే మగవాళ్ల చేతుల మీదుగానే జరిపించాలని శాస్త్రం చెబుతోందమ్మా. మీ అన్నదమ్ములు ఎవరైనా ఉంటే? నాకు అన్నదమ్ములు ఎవరూ లేరండి. మీకు పెళ్ళయింది కాబట్టి మీ భర్తతో కార్యక్రమం జరిపిస్తే చాలా బాగుంటుందమ్మా. వెళ్ళి మీ భర్తను తీసుకురండమ్మా. అది కుదిరే పని కాదు పంతులు గారు. అంటే మీ భర్తకి ఇలాంటి వాటి మీద నమ్మకం లేదా అమ్మా? ఆయనకి నమ్మకం లేక కాదండి, ఆయనతో మా అమ్మకి పిండ ప్రదానం చేయడం నాకిష్టం లేదు. అంటే ప్రస్తుతం ఆయనకి నేను దూరంగా ఉంటున్నాను. మీరు దూరంగా ఉండడానికి కారణం ఏదైనా కావచ్చమ్మా. కానీ మీ భర్తతో కలిసి చేస్తేనే ఫలితం ఉంటుంది. నాకిష్టం లేదని చెప్పాను కదండి. మీ ఇష్టాన్ని కాదనే హక్కు నాకు లేదమ్మా. కానీ శాస్త్ర ప్రకారం మీ భర్తతో కలిసి చేస్తేనే ఫలితం ఉంటుంది. పంతులు గారు, శాస్త్రాల్లో ఏముందో నాకు తెలీదు, కానీ ఒక్క విషయం మాత్రం నాకు తెలుసండి. ఆడైనా మగైనా మనస్ఫూర్తిగా ఒక మంచి పని చేయాలని సంకల్పించినప్పుడు ఆ సంకల్పం శాస్త్రం కన్నా గొప్పదని నా అభిప్రాయం. ఆడ మగ శాస్త్ర ప్రకారం పెళ్లి చేసుకొని ఒకటవుతారు. శాస్త్ర ప్రకారం ఒకటైన వారు అలాగే విడిపోవాలని మాత్రం అనుకోరుగా. శాస్త్రం ఇద్దరు మనుషుల్ని ఒకటి చేయడానికి పనికొస్తుంది, కానీ రెండు మనసుల్ని మాత్రం కలపలేదు. అలాంటప్పుడు అన్నిటికీ శాస్త్రాన్ని నమ్మటం కూడా కరెక్ట్ కాదు. మీరు కార్యక్రమం జరిపించండి. సరేనమ్మా. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సో ధన్వత్ప్రదేశే సుచమణి విలసత్ సైకదేవోక్తికానాం మాలాకృతా సరస్త్రస్ఫటికమణి భైర్మౌలికైర్మండితాకరం వందే విష్ణుం భవమయానం సర్వలోకనాథం. ఓం గోవింద గోవింద గోవింద. పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః. బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియ మహాక్రమో మహాకర్మ మహాతేజ దర్ప దర్పదో దృప్తో దుద్ధరో ధాపరాజిత విశ్వమూర్తిర్మహామూర్తి దీప్తమూర్తిరమూర్తిమాన్ సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. శతమానం భవతి శతాయు పురుషశతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు వంశాభివృద్ధిరస్తు చిరంజీవ సుఖీ భవ మనోవాంఛాఫలసిద్ధిరస్తు. అమ్మా, ఎక్కడికెళ్ళావమ్మా? ఇప్పటి వరకు నీకోసం మీ ఆఫీస్ వాళ్ళు, కార్పొరేట్ వాళ్ళు వెయిట్ చేసి మరీ వెళ్లారు. మరి నాకు ఫోన్ చేయొచ్చు కదమ్మా. ఏదైనా ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉండుంటావేమోనని డిస్టర్బ్ చేయడం ఎందుకని చేయలేదు. ఇంతకీ ఎక్కడికెళ్ళావమ్మా? మీ దేవన్న ఇంటికి వెళ్ళొస్తున్నానమ్మా. శక్తి ఏడి? అనే లోపలున్నాడమ్మా. ఆహా, శక్తి అమ్మా ఇల్లరా. ఏంటమ్మా? నువ్వొక పని చెయ్యాలి. చెప్పమ్మా. మీ దేవన్నయ్య మీనాక్షి వదినతో రేపు శివాలయంలో హోమం చేయించాలనుకుంటున్నాను. నువ్వెళ్ళి ఆ హోమానికి కావలసిన ఏర్పాట్లు చూడు. ఈ హోమం చేయిస్తే వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు. వాళ్ళు సంతోషంగా ఉంటే మనము సంతోషంగా ఉంటాం. ఏ గొడవలు లేకుండా మీ అన్నయ్య వదినలు హ్యాపీగా ఉంటే నీకు కూడా సంతోషమే కదరా. వాళ్ళు గొడవ పడి విడిపోతానే సంతోషం. వాడు
వాడి ఇంటికి రాకుండా ఉంటేనే సంతోషం. వాడికి నువ్వు దూరం అయితేనే సంతోషం. వాళ్ళు సంతోషంగా ఉంటే నాకెలా సంతోషంగా ఉంటుంది? మాట్లాడవేరా? అవునమ్మా, ఇప్పుడు మనం అంతా ఒకటే కాబట్టి అన్న వదిన బాగుండాలి. అందుకే చెప్తున్నాను, మీ అన్నయ్య వదిన కలిసి ఉండడం కోసం మనస్ఫూర్తిగా ఈ పని చెయ్యి. అలాగే అమ్మా. అమ్మ చెప్పింది నీకు నచ్చిన పనే కదన్నయ్యా. తప్పకుండా చేస్తానమ్మా. సంతోషం, వెళ్ళా పని చూడు. నీ ప్లాన్ ఏంటో నాకు అర్థమైందమ్మా. నాకు ఈ విషయం చెప్పుండకపోతే హోమం జరగకుండా నేను ప్లాన్ చేస్తానని నీకు తెలుసు. అందుకే నాకేదో హెల్ప్ చేస్తున్నట్టుగా చాలా తెలివిగా నాకు మ్యాటర్ పోస్ట్ చేశావు. పైగా దానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా నన్నే చేయమన్నావు. చేస్తానమ్మా. దేవన్నయ్య నీకు దూరం కావడానికి, నేను నీకు దగ్గర కావడానికి నాకింతకు మించిన అవకాశం మరొకటి దొరకదు. ఈ అవకాశాన్ని ఖచ్చితంగా వాడుకుంటాను. నువ్వు చేసిన తప్పిదం నీ భర్తకు మృత్యుగండంగా మారింది. నువ్వు చేసిన తప్పిదం నీ భర్తకు మృత్యుగండంగా మారింది. జై శ్రీరామ్. నేను వచ్చాను కదా తల్లి. ఆ సాధువు చెప్పింది నిజమేనా? నిజం కాకపోతే నా భర్తకి ప్రాణగండం ఉందని నాతో ఎందుకు చెప్తాడు? ఆ సాధువు చెప్పింది నిజమే అయితే ఆయన్ని ప్రాణగండం నుంచి ఎలా కాపాడాలి? ఆయన్ని కాపాడడానికి ఏం చేయాలి? నువ్వెందుకంత ఆందోళనగా ఉన్నావో నాకు అర్థమైంది తల్లి. నీ భర్తను ప్రాణగండం నుంచి కాపాడే ఉపాయం చెప్పడానికే నేను వచ్చాను. అమ్మా, ఏయ్, ఏంటి లోపలికి వచ్చావు? ఎవరు నువ్వు? నన్ను అప్పుడే మర్చిపోయావా? నా పేరు నీకెరుకులేదా తల్లా? నేనమ్మా, అంజమ్మని. నీ పేరు ఏదైతే నాకేంటి? ముందు వెళ్ళి ఇక్కడి నుంచి. ఆడబిడ్డకి అంత కోపం ఉండకూడదు తల్లి. నేను ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో చెప్పడానికి నువ్వెవరు? ముందు వెళ్తావా లేదా? కోపంలో కూడా నువ్వు చాలా అందంగా ఉండవు తల్లి. కానీ ఇప్పుడు గుప్పెడంత నీ గుండెలో గంపెడు గందరగోళం ఉండాది తల్లే. నీ భర్తకి పేనగండం ఉందని భయపడుతున్నావు తల్లే. నేను చెప్పింది నిజమా కాదా? చెప్పు తల్లే. అట్టా సూతున్నావేంది తల్లి? నా భర్తకి ప్రాణగండం ఉందని నీకెలా తెలుసు? ఉన్నది ఉన్నట్టు చెబుతానని చెప్పాను కదా తల్లి. అంతా సత్యమే చెబుతాను తల్లే. ఆ రోజు నువ్వు నీ భర్త కలవకుండా కలిసున్నట్టు నాటకం ఆడుతుండారని చెప్పింది నేనే కదా తల్లే. ఈ అంజమ్మ ఎవరో ఇప్పుడు గుర్తొచ్చినాదా తల్లే? పిల్లల్ని మోసం చేస్తున్నారు. మీ ఇద్దరి మధ్య సంబంధాలు మీ ఇద్దరి మధ్య ప్రేమన్నది రేపు మీరు చెయ్యాలనుకుంటున్న హోమానికి నేను ఆయన రావడం లేదు. హోమం జరిగే చోటే ఆయనకి ప్రాణగండం ఉంది.